హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ కు మళ్లీ బ్రహ్మరథం, షాకులో చంద్రబాబు నాయుడు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వైసీపీ ఎందుకు ఓడింది అంటే ఈ రోజుకి ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఓటమి కూడా చాలా భయంకరంగా ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడ సీట్లు రాలేదు. 5 ఏళ్ల పాలనలో తప్పులు జరగలేదు అని ఎవరు అనలేదు, కానీ ఒప్పులు కూడా చాలానే జరిగాయి. చాలా వర్గాలు లబ్ధి పొందాయి. అందువల్ల ఓటమి అయిన కనీసమైన సంఖ్యలో సీట్లు రావాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే వైసీపీ నేతలను ఆలోచింపజేస్తుంది. ఎన్నికల ముందు జగన్ సభలకు జనాలు వచ్చారు అంటే వారిని తొలుచుకొచ్చారు అని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు లేవు, పార్టీ ఓడిపోయింది. అయినా జగన్ ఎక్కడికి వెళ్లినా జనమే జనం కనిపిస్తున్నారు. ఆయన రాక కోసం ఎదురు చూపులు చూస్తూ కేరింతలతో స్వాగతం పలుకుతున్న వారు ఉన్నారు. జగన్ అచ్యుతాపురం సేజ్ బాధితులను పరామర్శించడానికి అనకాపల్లికి వస్తే రోడ్లు నిండిపోయేలా జనం కనిపించారు. అనకాపల్లి జిల్లాలలోని మొత్తం సీట్లు కూటమి గెలుచుకుంది. వైసీపీ అభ్యర్థులు భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా జగన్ కోసం జనం భారీ ఎత్తున వేచి ఉండడం చూస్తే జగన్ ప్రజాకర్షణ శక్తి అలాగే ఉందని అనిపించక మానదు. ఎక్కడో లోపం ఉంది వైసీపీలో అని కూడా అనిపిస్తుంది. జనం ఉన్నారు, ఆదరణ ఉంది. పార్టీని దీనిని కనెక్ట్ చేయడంలోనే పొరపాట్లు జరిగాయని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ మేలుకొని తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకొని జనంలోకి వస్తే ఆదరణ దక్కుతుంది. అయితే వైసీపీ తీరు మారాలి, పూర్వంలా ఉండరాదు. ప్రజలతో పార్టీ జనాలతో మమేకం అయితేనే రాజకీయ పార్టీగా జీవం జవం ఉంటుంది. అప్పుడే వైసీపీకి 2029 ఎన్నికల మీద ధీమా వస్తుంది. ఆ పని వైసీపీ అధినాయకత్వం చేతుల్లోనే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.